ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన జర్నలిస్టులు ఎర్నలిస్టులుగా మారడంతో సమాజంలో వారికి ఉన్న గౌరవం అబాస్ పాలవుతుంది. సంపాదన ధ్యేయంగా కొందరు వ్యక్తులు జర్నలిజం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. యాజమాన్యాల ద్వంద్వ వైఖరి తోడు జర్నలిజం ముసుగులో అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని కుటుంబాలను జర్నలిస్టులే ఆత్మహత్యల వైపు ఉసుగొల్పడం ఆందోళన కలిగించే అంశాలని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతకడం కోసం ఎంతో కొంత సంపాదించవచ్చు, కానీ అక్షరాలను పట్టపగలే అమ్మేస్తున్నారు. ఒకప్పుడు జర్నలిజానికి ఉన్న విలువ వెలకట్టలేనిది, కానీ ప్రస్తుత అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా జర్నలిజం ముసుగులో లంపెన్ గ్యాంగులుగా తయారవుతున్నారు. శంకరపల్లిలో కుటుంబ సామూహిక మరణాలకు జర్నలిస్టుల వేధింపులే కారణం కావడం నిజంగా దురదృష్టకరం. జర్నలిస్టు ముసుగులో చేస్తున్న అరాచకాలపై సంబంధిత అధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లా నడిబొడ్డున భ్రూణ హత్యలకు ఓ జర్నలిస్టు మూల కారణం అనే ప్రచారం జరుగుతోంది. అప్పనంగా డబ్బులు సంపాదించాలనే సిగ్గుమాలిన ఆలోచనలతో అక్రమ అబార్షన్లకు తన జర్నలిజాన్ని అడ్డుగోడుగా పెట్టారనే ప్రచారంపై పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిగ్గు తేల్చాలని నిజమైన జర్నలిస్టులు కోరుతున్నారు. నరహంతక జర్నలిజంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా పూర్తిగా నాశనానికి దగ్గరలో ఉందని చెప్పవచ్చు. 2010 వరకు ఒక పద్ధతి ప్రకారం నడిచిన జర్నలిజం కాస్త కొత్త వ్యవస్థ కొత్త పుంతలు తొక్కడంతో జర్నలిజం ముసుగులో ఎర్నలిజం అనేది వేలుసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం గత 15 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం ఎప్పటికప్పుడు కూడా రూపాంతరాలు మారిపోతున్నాయి, వ్యవస్థలు మారిపోతున్నాయి, పదాలు పేర్లు మారిపోతున్నాయి, కానీ వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైపోయి చివరికి అడుక్కునే స్థాయికి వచ్చినా కూడా ఇంకా పద్ధతులు మాత్రం ఇంకా మారట్లేదు. యాజమాన్యాల వైఫల్యం కావచ్చు, లేదా కొత్తగా జర్నలిజం ముసుగులో అక్రమ సంపాదనకు ఆశపడ్డ వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా కలగలిపి జర్నలిజం విలువలు పూర్తిగా నైతికతను వదిలేసి నీచంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా కొన్ని సందర్భాలు కనుక మనం పరిశీలిస్తే నరహంతక జర్నలిస్టులు అనేది రాష్ట్రంలో విశృంఖలంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగితే వాటిని వెలికి తీసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఒక బాధ్యతను గుర్తించాల్సిన జర్నలిజం కాస్త ఎర్నలిజంగా మారిపోయిన తర్వాత కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు, బ్లాక్మెయిలింగ్ జర్నలిజానికి వేదికగా మారిపోతున్నాయి. తాజాగా శంకర్పల్లిలో 4 కుటుంబ సభ్యులు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో నిజంగా జర్నలిస్టుల వేధింపులు సాధింపులతోటి మానసిక ఆందోళనకు గురైపోయి 25 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకురావాలని చెప్పేసి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే మీడియా అనగానే ఆ విషయాన్ని ఎక్కువగా మీడియా సంస్థలు ఫోకస్ చేయలేదు. ఎందుకంటే తమ తప్పు అన్న సందంగా దాన్ని చాలా స్మూత్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొంత రచ్చ జరిగినా కూడా మెయిన్ స్ట్రీము ప్లాట్ఫామ్లలో ఎక్కడ కూడా దాని గురించి పుంకాలుగా ఏదైతే ఒక ప్రేమ వైఫల్యం చెందుతున్నో, లేదా ఒక ప్రియురాలు మోసం చేస్తున్నో గంటల కొద్దీ డిబేట్లు పెట్టే నేషనల్ మీడియా కావచ్చు, జాతీయ ఏదైతే లోకల్ శాటిలైట్ ఛానల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విషయాన్ని కొంత మరుగున పడే విధంగా వ్యవహరించాయి. ఎందుకంటే దాంట్లో 4 రిపోర్టర్లు కూడా ప్రధానమైన పత్రికలు, ఛానళ్ళకు సంబంధించిన
విలేకరులు కావడంతో దాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ ఎందుకంటే అది ఎక్స్పోజ్ చేస్తే తమ ఛానల్ ఎక్కడ తమ పరుగు పోతుందనే ఒక ఆలోచనతో కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే నలుగురు ఆత్మహత్యకు కారణం కొంతమంది జర్నలిస్టుల వేధింపులు అని చెప్పేసి పోలీసులే బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా ఇటువంటి బయటికి రాకుండా లోపాయకారిగా వేధింపులు గురవుతున్న కుటుంబాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా బహిరంగంగా బయటపరిచేది లేదు. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా ఒక 48 గంటల క్రితం డిఎంహెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ఆసుపత్రుల మీద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిజంగా సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద 4 ఏళ్లతో అన్నం తినే వ్యక్తులు ఎవరు కూడా చేయకూడని పనుల్ని ఒక మీడియా ముసుగులో ఓ వ్యక్తి చేశాడని సమాచారం. నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. వాస్తవంగా భ్రూణ హత్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అరికట్టాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికాముఖం కానీ విస్తృతమైన ప్రచారం నిర్వహించి ఆడపిల్లల జననాలను అడ్డుకుంటున్న ఏదైతే స్కానింగ్ సెంటర్ ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి లేని నేపథ్యంలో కొంతమంది అదే ఆదాయ మార్గాలుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో అక్రమ మార్గంలో అబార్షన్లు చేసి నరహంతక జర్నలిస్టానికి నిదర్శనంగా నిలిచారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరు గుంప అన్నట్టుగా జర్నలిజం ముసుగులో తామేదో ఉద్ధరిస్తామని చెప్పేసి పుంకాలుగా స్టేజీలకి ప్రగల్భాలు పలికే జర్నలిస్టులు అబార్షన్లకు అడ్డాగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసి అక్రమంగా స్కానింగ్లు చేసి ఆడపిల్ల అనగానే నిర్దాక్షిణ్యంగా 20,000 30,000 తీసుకొని అబార్షన్లు చేయడం నిజంగా సిగ్గుచేటు, తల వంచే పని. ఎందుకంటే నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఒక 28 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా కూడా ఇంత దిగజారి ఇంత చిల్లరతనంతో కేవలం డబ్బు అంటే శవాల మీద పైసలు ఏరుకోవడానికి పెద్ద దీనికి తేడా అనేది ఏమీ లేదు. దాంతోపాటుగా కొంతమంది జర్నలిస్టుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కూడా సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని అసలు ఎవరు ఏ స్థాయిలో రికమెండేషన్ చేసినా కూడా ఎవరిని కూడా దగ్గర అనేకుండా ఇటువంటి వాటిలో మాత్రం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీద ఉంది. ఎందుకంటే అబార్షన్లని అరికట్టాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఇతరత్ర వ్యవస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నిఘా పెడుతుంటే సాక్షాత్తు జర్నలిజం ముసుగులో ఒక జర్నలిస్ట్ అయి ఉండి మళ్ళీ ప్రత్యేకమైన ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఒక స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మూడో కంటికి తెలవకుండా రోజు 25,000 50,000 రూపాయలు, ₹1,00,000 లెక్క ఆదాయ సముపార్జించే కేవలం అక్రమ ఆదాయం కోసం అర్రులు చేస్తూ నిజంగా నరహంతక జర్నలిజానికి అటు శంకరపల్లి జరిగిన ఘటన కావచ్చు, ఖమ్మంలో అబార్షన్ల మాటున అక్రమ దందా ఏదైతుందో అది కూడా నిజంగా హత్యకు పాల్పడ్డట్టే. ఒక జర్నలిజం ముసుగులో ఒక పద్ధతిగా వ్యవహరించి ₹1 ఏదైనా వ్యాపారం చేస్తూ ఇతరులతో సంపాదించాల్సిన జర్నలిస్టులు కాస్త పూర్తిగా వ్యవస్థలన్నింటినీ అడ్డం పెట్టుకొని తమను ఏమీ చేయలేరు, తాము ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక విపరీతమైన ధోరణి కొంతమంది జర్నలిస్టులు కూడబలుకొని ఏదో ఒక పార్టీ ముసుగేసుకొని తామేదో ఉద్ధరిస్తున్నాం, తామేదో దేశాన్ని ఉద్ధరించే దానిలో మేము ప్రముఖులు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ కూడా ఇటువంటి అక్రమార్జన కోసం అబార్షణ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. జర్నలిస్ట్గా నేనే ఫస్ట్ సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఇటువంటి వాటిని అరికట్టాల్సిన జర్నలిస్టులే ఆసుపత్రులు ఏర్పాటు చేసి అబార్షణ చేయడం ఏంటి? నిజంగా ఈ విషయంలో కూడా కొంతమంది జర్నలిస్టు యూనియన్ నేతలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఈ అక్రమ దందాకు ఆద్యం పోసిన వ్యక్తులని ఆ కేసు నుంచి పక్కకు తప్పించి అమాయకులు బలి చేశారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఈ అబార్షన్లు అంతకముఠా జర్నలిస్టులను అందరినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.